మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బతినేసింది ఫర్ వేరియస్ రీజన్స్, బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్ వల్ల, దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం ఇప్పుడు సపోజ్ సంబడి ఈవెన్ 60 years 70 years లో కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు. ఎలా రిస్టోర్ చేయాలి సార్? ఏం చేయాలి? అదే ఫస్ట్ ఏమో ఫుడ్, ఇట్ హ్యాస్ టు బి ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా. అంటే అనేది ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి, 3 B's అని ఉన్నాయమ్మా. బెర్రీస్ ఒకటి, వెజిటేరియన్ లో బ్రోకలీ ఒకటి, బీట్రూట్ ఒకటి. 3 B's ఆర్ వెరీ ఇంపార్టెంట్. బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ తింటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ రిస్టోర్ హెల్త్. గ్రేట్ సార్. బ్లూబెర్రీ, బెర్రీస్, బ్రోకలీ, బీట్రూట్, 3 B's అంటాం. ఆ 3 B's ఆర్ వెరీ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ లో. యోగట్, మంచి యోగట్ తింటాం, హెల్తీ యోగట్ తింటాము. దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు. అది నట్స్ లో బెస్ట్ ఈజ్ వాల్నట్స్. అదే విధంగా సెకండ్ ఈజ్ ఆల్మండ్స్. ఇవి 2 ఆర్ గుడ్. పిస్తా అంత మంచిది కాదు, హై ఫ్యాట్ కదా సార్. హై ఫ్యాట్ పిస్తా. సేమ్ థింగ్ క్యాష్యూస్ కూడా సేమ్. అందులో నేతిలో వేయించి ప్రోటీన్ తిన్నాం అనుకోండి, అది అగైన్ యూఆర్ టేకింగ్ బ్యాక్. సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది. ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్లస్ నాన్ వెజిటేరియన్ ఫిష్ ఇస్ వెరీ గుడ్. ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది. ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో. ఈ సీ లో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్స్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ వీ హావ్ టు కాన్సంట్రేట్. సొసైటీ పొల్యూషన్, ప్రాసెస్డ్ ఫుడ్, మైక్రో ప్లాస్టిక్స్, దీస్ ఆర్ కాల్డ్ ద 3 evils. ఈ 3 evils వల్ల మనం అన్ఫార్చునేట్లీ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ ఇస్ నాట్ గివింగ్ us ద ఆపర్చునిటీ. అంటే బయటకు వెళ్తే సార్, ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్, ఇంకా అపిటైట్ ఉంది. రాత్రి 11:30కి వెళ్తే కూడా ఇంకా బజింగ్. అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ బ్లేమ్ చేయను. రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాడడం మంచిదే, కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా యూస్ చేయటము, అదే విధంగా ప్రాసెస్ ఫుడ్ దాంట్లో యూస్ చేయటము, కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయటం, అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్. ఇప్పుడు తందూరి చికెన్ అని బాగా మంచి రెడ్ కలర్ వేస్తారు మేడం. దట్ ఈస్ నాట్ అగైన్ గుడ్. ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్. అంటే రెడ్ కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ ఆర్ నాట్ గుడ్.